అందరికీ నమస్కారం. మనం ఈరోజు ఈ వీడియోలో సలార్ వెబ్సైట్లో విత్డ్రాల్స్ ఎలా చేసుకోవాలి, బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలి, అలాగే సపోర్ట్ టికెట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, టెస్టిమోనియల్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాగే గేమ్స్ అనేవి కొన్ని ఉంటాయి, అవి ఎలా ఆడాలో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. వెబ్సైట్లో మై ప్రొఫైల్లోకి వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్లో విత్డ్రాల్స్ అనేసి ఒక ఆప్షన్ అనేది చూపిస్తుంది. సో విత్డ్రాల్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత విత్డ్రాల్ రిక్వెస్ట్ అనేసి ఒక ఆప్షన్ ఉంటే దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకి ఇలా ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి ఏ కమిషన్స్ ఉన్నాయి అన్ని కమిషన్స్ అనేది ఇక్కడ చూపిస్తారు. సో నేను రెఫరల్ కమిషన్ మీద క్లిక్ చేసాను కదా. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మినిమం అమౌంట్ అనేది 500, మ్యాక్సిమం మనకి ఎంతైనా ఉండొచ్చు, కానీ మినిమం అనేది 500 ఉండాలి. ఇప్పుడు అన్ని రెఫరల్ అమౌంట్స్ కలుపుకుంటే మీకు 500 ఉంది. కాకపోతే మీరు ఏ రెఫరల్ అమౌంట్ అయితే, ఇప్పుడు రెఫరల్ కమిషన్ మీరు క్లిక్ చేశారు కాబట్టి, సో ఆ రెఫరల్ కమిషన్ మాత్రమే మీకు 500 ఉంటేనే మీరు విత్డ్రాల్ చేయొచ్చు. ఇప్పుడు నేను 500 ఎంటర్ చేస్తే నాకు ఏమని చూపిస్తుంది, ఇన్సఫిషియంట్ అమౌంట్ అని చూపిస్తుంది. సో మీ దగ్గర ఒకవేళ 500 ఉంటే 500 పెట్టి ట్రాన్సాక్షన్ పాస్వర్డ్ పెట్టి సబ్మిట్ కొట్టారనుకోండి, మీ విత్డ్రాల్ రిక్వెస్ట్ అనేది సెండ్ అవుతుంది. దాని తర్వాత కింద మనకు విత్డ్రాల్ హిస్టరీ అని ఉంది. సో విత్డ్రాల్ హిస్టరీ అంటే ఏందో తెలుసుకుందాం. సో విత్డ్రాల్ హిస్టరీ అంటే మనం ఏదైతే విత్డ్రాల్ రిక్వెస్ట్ సెండ్ చేసామో అక్కడ ఏదైతే మనకు సెటిల్ అవుతుందో, సెటిల్ అయిన విత్డ్రాల్ హిస్టరీ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది. సో ఎంత అమౌంట్ పెట్టాం, మనం ఎంత ఛార్జెస్ కట్ అయింది, మన చేతికి ఎంత వచ్చింది, మొత్తం ఇక్కడ విత్డ్రాల్ సక్సెస్ అయిందా ఫెయిల్యూర్ అయిందా మొత్తం ఇక్కడ హిస్టరీ అనేది చూపిస్తుంది. సో మీకు ఒకవేళ ఇన్వాయిస్ కావాలంటే పే అవుట్ నోట్ అనేది డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీకు ఇన్వాయిస్ కూడా వస్తుంది. సో అది మనకి విత్డ్రాల్ హిస్టరీ. సో అలాగే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ డేట్ నుండి ఈ డేట్ వరకు నేను ఎంత విత్డ్రాల్ చేశాను, దాని హిస్టరీ కావాలంటే కూడా మనం తెలుసుకోవచ్చు. సో నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ గురించి తెలుసుకుందాం. సో మనం విత్డ్రాల్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం సలార్ వెబ్సైట్లో బ్యాంక్ అకౌంట్స్ అనేవి యాడ్ చేసుకోవాలి. సో నేను ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్స్ యాడ్ చేశాను. సో యాడ్ చేసిన బ్యాంక్ అకౌంట్స్ నాకు ఇక్కడ వెరిఫైడ్ అని చూపిస్తుంది. సో ఇలాగా మనం యాడ్ చేసుకున్న బ్యాంక్ అకౌంట్స్ మనకు వెరిఫైడ్ అని చూపించారు. న్యూ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకోవాలంటే నార్మల్గా బ్యాంక్ అకౌంట్ అప్లోడ్ చేసుకుంటే మనకి ఇక్కడ వెరిఫైడా లేకపోతే ఏదైనా ఇష్యూ ఉందా మొత్తం ఇక్కడ చూపిస్తుంది. సో అది మనకి బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ ప్రాసెస్. B&V అని ఉంటుంది మనకి. సో నెక్స్ట్ మనం సపోర్ట్ టికెట్స్ గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకి ఏదైనా ఇష్యూ వచ్చింది, దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే సలార్ వెబ్సైట్లో సపోర్ట్ టికెట్స్ అనేసి ఒకటి ఉంటుంది, దాని మీద క్లిక్ చేస్తే మనకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము ఒక టికెట్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను క్రియేట్ టికెట్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే నాకు సబ్జెక్ట్, నువ్వు ఏ సబ్జెక్ట్ మీద నీకు ఇష్యూ ఉంది విత్డ్రాల్ అని పెట్టాను. డిస్క్రిప్షన్ విత్డ్రాల్ ఇష్యూ అని రాస్తాను, అంటే నాకు విత్డ్రాల్ చేసేటప్పుడు ఇష్యూ ఉందని నేను ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి సబ్మిట్ కొడితే నాకు ఒక టికెట్ అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, విత్డ్రాల్ ఇష్యూ. సో నేను డిస్క్రిప్షన్ విత్డ్రాల్ ఇష్యూ అని సబ్మిట్ కొడితే నాకు ఇక్కడ ఒక టికెట్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ రైట్ సైడ్లో చార్ట్ అని చూపిస్తాను కదా. సో నేను ఓపెన్లో ఉంది మన టికెట్ అనే స్టేటస్. సో ఇప్పుడు నేను చార్ట్ మీద క్లిక్ చేస్తే నాకు ఇక్కడ పక్కన ఒక మెసేజ్ బాక్స్ అనేది ఒకటి, ఇప్పుడు క్లిక్ చేస్తాను చూడండి, చార్ట్ మీద క్లిక్ చేశాను, నాకు ఇక్కడ మెసేజ్ బాక్స్ చూపిస్తుంది. ఇప్పుడు నేను హాయ్ అని మెసేజ్ పెడతాను. హాయ్ అని సబ్మిట్ చేసామంటే మనకి రిప్లై అక్కడ నుండి వస్తుంది. మన క్వైరీ ఏదో చెప్తే మనకు వాళ్ళు అనేది ఎలా చేయాలి, ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేది చెప్తారు. అది సపోర్ట్ టికెట్స్. సో తర్వాత టెస్టిమోనియల్స్ గురించి తెలుసుకుందాం. సో టెస్టిమోనియల్స్ అంటే ఫీడ్బ్యాక్, అంటే మీకు సలార్ వెబ్సైట్లో మీకు ఏదైనా ఇష్యూ ఉందా, లేకపోతే మీకు బాగా నచ్చితే ఎందుకు నచ్చింది, సో ఏదైనా చేంజెస్ చేయాలంటే ఏమైనా చేంజెస్ చేయాలా, సో దానికి మనము క్రియేట్ టెస్టిమోనియల్ మీద క్లిక్ చేసి యూట్యూబ్ యూఆర్ఎల్ ఉంటే యూట్యూబ్ యూఆర్ఎల్ ఇస్తాం. సో నేనేంది ఆ యూట్యూబ్ నా దగ్గర ఒక యూఆర్ఎల్ ఉంది, దాన్ని ఇస్తాను. ఇప్పుడు సో మన సలార్ అఫీషియల్లో యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ఉంటుంది, దాని యూఆర్ఎల్ నేను కాపీ చేసి ఇక్కడ యూఆర్ఎల్ అనేది ఇస్తాను. సో ఫస్ట్ నేను ఇన్వాలిడ్ యూఆర్ఎల్ ఇచ్చాను, సో అందుకే ఏం చెప్తుంది, ఇన్వాలిడ్ యూఆర్ఎల్. సో ఇప్పుడు నేను యూట్యూబ్లోకి లాగిన్ చేసి, సో సలార్ అఫీషియల్లో మన దగ్గర ఒక వీడియో ఉంది, ఆ వీడియో లింక్ని నేను కాపీ చేసుకొని వచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాను. కాపీ చేశాను, ఇక్కడ తెచ్చి యూట్యూబ్ యూఆర్ఎల్ పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఏంది కరెక్ట్ సూపర్ అని పెట్టానంటే, అంటే నాకు బాగా నచ్చింది వీడియో, నాకు దీనివల్ల చాలా హెల్ప్ అయింది, నేను లాగిన్ ఎలా చేయాలో తెలుసుకున్నాను. సో అలాగా వీడియో ఈజ్ సూపర్. సబ్మిట్ మీద క్లిక్ చేశాను. సో ఇక్కడ వ్యూ కొట్టాను అనుకోండి, నాకు ఇక్కడ రైట్ సైడ్లో ఆ వీడియో అనేది చూపిస్తుంది అనమాట. సో అలాగా
సో మనం టెస్టిమోనియల్స్ అనేది మన ఫీడ్బ్యాక్ అనేది మనం ఇక్కడ ఇవ్వచ్చు. అలాగే నెక్స్ట్ గేమ్స్. సెలార్ వెబ్సైట్లో ఉన్న గేమ్స్ ఆడడం వల్ల మనకి గిఫ్ట్ వోచర్స్ అనేవి వస్తాయి. మనం ఆ గిఫ్ట్ వోచర్స్ని మనం సెలార్ వెబ్సైట్లో షాపింగ్ చేసేటప్పుడు ఆ వోచర్స్ని యూజ్ చేసి మనం షాప్ చేసిన దాంట్లో నుండి మన మనీని రెడ్యూస్ చేసుకునే ఆప్షన్ మనకు ఉంటుంది.